తెలంగాణలో కాంగ్రెస్ సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు అన్న హరీష్ రావుకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. వారిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వారేంటో చూద్దాం. మీ మొఖానికి 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర పాలనలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మొత్తం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండ్రా? మీరు 20 టీఎంసీలు కట్టిండ్రా? 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కల్వకుర్తిలో 5 టీఎంసీల రిజర్వాయర్ని కట్టిండ్రా? మాట్లాడిండ్రా? నోరిప్పిండ్రా మీరు? నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు.